తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చర్చలు ఊహించని మలుపులు తీసుకుంటున్న వేళ రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన హెచ్చరికలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆయన తన డిమాండ్ను గట్టిగా వినిపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్రెడ్డి మంత్రిగా ఎంపిక కావాలన్న ఆశతో పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన మరో పలువురు కూడా ఆశాబహులుగా ఉండటంతో ఆయనకు అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిస్థితిలో ఆయన అసహనం పెరిగి పై స్థాయికి చేరింది. తన స్థానంలో వేరొక సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీ చేయించేందుకు సైతం సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. అందువల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రి కావాలనే అవసరాన్ని ఆయన అభివృద్ధి చెందిస్తున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవిని ఇవ్వాలని ఆయన అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. ఇక మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీసీ వర్గానికి చెందిన నేతలకు కూడా మరిన్ని అవకాశాలు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఇప్పటికే ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నప్పటికీ మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలన్న ఆయన అభిప్రాయం ఆధిపత్యంలో ఉన్న సామాజిక సమతుల్యాన్ని సంక్లిష్టతకు గురిచేస్తోంది. మొత్తానికి మల్రెడ్డి రంగారెడ్డి చేసిన హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిజంగానే రాజీనామా చేస్తే పార్టీకి అది పెద్ద పొలిటికల్ సెట్ బ్యాక్ అవుతుందనే విషయాన్ని విస్మరించలేం. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ అధిష్టానం ముందు ఉన్న సవాళ్లను మరింత పెంచుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.